ఏదో అనుకుంటే ఏదో అయ్యింది. నేనైతే అనుకుంటారు జనరల్‌గా. అరే! నాకు ఈ మనిషి నా మీద ఇది జేషిర్రు గదా! నా మీద కంప్లెయింట్లు ఇచ్చిర్రు గదా! జనరల్‌గా మనం స్కూల్‌లో ఎల్‌కేజీ పిల్లల కానించి జూసుకుంటే ఇది ఇటు రాజకీయాల్లో గావచ్చు, ప్రతి దాంట్లో ఆఫీస్‌లల్లో గావచ్చు, ఎక్కడైనా గూడా జూస్తుంటాం. అరే! పలానా రోజు వీడు నా మీద హ్మ్, నా పైన ఆఫీసర్‌కి, నా పైన ఉన్న సుపీరియర్‌కి కంప్లెయింట్ ఇచ్చిండు గదా! అవకాశం వచ్చినప్పుడు నేను జూస్తారబ్బాయి వీని సంగతి అని అనుకుంటారు చాలామంది. కానీ అదే తిరగబడితే, అదే మనకు మన కెరియర్‌కి ఒక స్పాట్ అవ్వబోతుంది అనే విషయాన్ని ఎవరు గ్రహించరు. ఈరోజు మన కసి తీర్చుకున్నామా లేదా అనుకుంటారు. కానీ స్లోగా రానున్న రోజుల్లో దాని ఫలితాలు, దాని రెప్రకరేషన్ ఏ విధంగా ఉంటదని ఎవ్వరు ఆలోచించరు. ఇదొక రాజకీయాలకే పరిమితం కాదు. ఇది ప్రతి చోట్ల అటు ప్రైవేట్ ఇండస్ట్రీ ఉంటది, పబ్లిక్ ఇండస్ట్రీలో ఉంటది, సినిమా ఇండస్ట్రీలో ఉంటాయి. ఇలా కచ్చ తీర్చుకోవాలి అని కావలసుకొని వాళ్ళని ఇరికించే ప్రయత్నం చేస్తారు గదా! దాని తర్వాత కొన్ని రోజులకి అది ఎదురుగా వాళ్ళకి ఎట్లా మళ్ళా శూలమై గుచ్చుకుంటదనేది మనం ఎక్కువ రోజులు చూడం. చాలా ప్రాక్టికాలిటీస్ జూసినాం. సేమ్ అదే విషయం ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి విషయంలో చూస్తున్నట్టు అనిపిస్తలా? ఏది? మీనాక్షి నటరాజన్ విషయంలో. ఎందుకనంటే మిగతా వాళ్ళెవరు గూడా లేఖలు రాసినా గూడా హైకమాండ్‌కు ఇప్పుడు సపోజ్ పీసీసీ చీఫ్ రాసినా, లేకపోతే మంత్రులు లేఖలు రాసినా, ఎమ్మెల్యేలు లేఖలు రాసినా గూడా అవి ఒక కాపీ అటు రాహుల్ గాంధీ దగ్గరికి పోతది. ఒక కాపీ ఖచ్చితంగా ఇటెళ్తది. కేసీ వేణుగోపాల్ దగ్గరికి పోకుండా అయితే ఉండదు గదా! అక్కడి నుంచి మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గరికైతే వస్తది. ఇగో పలానోళ్ళు నీ మీద కంప్లెయింట్ చేసిర్రు. ఇట్లాంటివి మనం చాలా సందర్భాల్లో కూడా మాట్లాడుకున్నాం. ఈ ఇష్యూ ఇది ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే గాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చానా చూసినాం. కంప్లెయింట్ల మీద పీసీసీ ప్రెసిడెంట్ కావాలనుకుంటే ఈయన వద్దు అనేసి మొత్తం కూడా ఏకమయ్యేసి కంప్లెయింట్ల కట్టలాడిపోయిన సంఘటనలు కావచ్చు. ఒకరి మీద ఒకరు ఇచ్చుకునే కంప్లెయింట్లు చాలా ఉంటాయి. సేమ్ ఇదే ప్రతిపక్షమే కాదు, అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ ఒరవడి ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఇది కాంగ్రెస్ పార్టీ సంప్రదాయం, ఇంకా దీన్ని ఎవరు కూడా తీసి పారేయలేరు. ఇక్కడ ఇంకొకటి ఏంది అనంటే ప్రతిది కూడా గాంధీ భవన్కి వచ్చే పేపర్లలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఏ వార్త అయితే వస్తుందో ఆ వార్తకు సంబంధించిన చిన్న క్లిప్ను కూడా ఫైల్ చేసేసి ఢిల్లీలో ఉన్న ఏఐసిసి పెద్దలకు పంపిస్తుంటారు. సో ఇట్లా ఈ ఒరవడి ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎవరికైతే ఒకరు నచ్చలేదో వాళ్ళపైన వాళ్ళ అనుంగు పత్రికల్లో, వాళ్ళ అనుంగు మీడియాలో వార్తలు వేపించడం కూడా సర్వసాధారణమైన విషయము. అది మనం పీసీసీ చీఫ్ విషయంలో చూసినాం. ఓ టీవీలో ఏ రకమైన అసలు ఆయన పట్టించుకోవట్లేడు, ఆయన ఇల్లు మాత్రం అద్దంలాగుంటుంది, కానీ గాంధీ భవన్ ఎంత చండాలంగా ఉంది, గాంధీ భవన్లో తాగేసిన బీర్ బాటిల గురించి అసలు ఆయన గాంధీ భవన్కే వస్తలేడు, ఇట్లాంటివన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 2-3 రోజులు నడిపినట్టున్నారు ఆ ఎపిసోడ్. అది ఎవరో చెప్పకపోతే మాత్రం ప్రత్యేకంగా ఆ మీడియా అయితే ఆ మీడియా ఛానల్కి సంబంధించిన వాళ్ళైతే నడుపుండరు. దాని వెనక ఏం జరిగిందనేది తెలుసు. అలాగే ఈ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ విషయంలో కూడా ఒక 6-7 మంత్స్ బ్యాక్ ఒకటి ఆన్లైన్ పీడిఎఫ్ పత్రికలు కావచ్చు, ఇంకొకటి ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా మీనాక్షి నటరాజన్కి వ్యతిరేకంగా వార్తలు రాపించిన వైనం కూడా చూసినాం. ఈమె కంటే ముందు ఉన్న దీపాదాస్ మున్షి బాగా కరప్టెడ్ ఉంది, ఏం చెప్పినా కూడా మొత్తం కూడా రేవంత్ రెడ్డి చేతిలోనే ఆమె కీలుబొమ్మగా ఉంది. కనీసం ఇప్పుడు ఈమె రాహుల్ గాంధీ దూతగా వచ్చింది కాబట్టి ఇంకా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగుపడినట్టే. అదేవిధంగా ఈమెను ఎట్లా చూసిరనంటే రేవంత్ రెడ్డి కంటే కూడా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిరు తెలంగాణ ప్రజలు కూడా. అరే ఇన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కదా రేవంత్ రెడ్డి, ఆయన చేయలేని పనులని కనీసం ఈమైనా చేస్తుంది, ఈమె వచ్చిన తర్వాత చాలా మార్పులు జరుగుతాయి అనేసి తెలంగాణ ప్రజలు కూడా ఎదురు చూసిరు. తర్వాత ఆమె స్వతహాగా ఆమె పాదయాత్ర చేపట్టడం కానీ ఇవన్నీ కూడా చాలా హోప్స్ని ఇచ్చినాయి. కానీ ఈమెను ఏ రకంగా ఇక్కడి నుంచి పంపించాలనే ప్లాన్లు మాత్రం చాలా వేసిరు. ఇక పంపించే ప్లాన్లు వర్కౌట్ కాకపోయేసరికి వాళ్ళకు టైం చిక్కింది. అరే అబ్బాయి ఈమెకి ఇప్పుడు మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అవుతుందంటే నా మీద ఇన్ని కంప్లైంట్లు ఇచ్చిన వ్యక్తికి రాజ్యసభ ఎట్లా దక్కుతుందని చెప్పేసి ఇక్కడ నుంచి తీసుకుపోయి ఇక్కడ ఉన్న ఒక కేసుకు సంబంధించిన డీటెయిల్స్ని ఏ రకంగా లీక్ చేసిరు, ఏం జరిగింది, ఏ రకంగా ఆమె నామినేషన్ తిరస్కరించి అంతా చూసినాం. సో అయితే ఆమె పెద్ద విషయం ఏం కాదు, ఓకే రాజ్యసభ కాకుండా చేసిరు. ఇక్కడ మీనాక్షికి వచ్చిన నష్టం ఏం లేదు. కానీ ఇక్కడ వచ్చిన నష్టం ఎవరికి ఉంటుంది? కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది నష్టం. ఒక రాజ్యసభ సీటు పోయిందంటే
ఇప్పుడు ఆమె రాజ్యసభగా ఇప్పుడు అదే కదా ఇప్పుడు ఏఐసిసి పెద్దలు ఆలోచిస్తుంది రాహుల్ గాంధీ ఏందనంటే ఆమెకు నిజంగా చెప్పాలంటే ఒక అవమానమే, పార్టీ నుంచి ఒక అవమానం అని చెప్పాలి. ఇప్పుడు ఆమెను ఏం చేయాలి? ఎక్కడి నుంచో కాదు, ఎక్కడి నుంచి అయితే ఆమెకి రాజ్యసభ తిరస్కరించబడిందో మీన్స్ తెలంగాణ నుంచే కదా ఆమె మీద ఈ షికాయతులన్నీ చెప్పి ఆమెని రాజ్యసభకి పోకుండా చేసింది. సో అలాంటప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? తెలంగాణ నుంచి ఆమెను రాజ్యసభకు పంపించాలి. సో ఇప్పుడు తెలంగాణ నుంచి నలుగురు ఉన్నారు. ఇప్పుడు నలుగురు ఇట్లా ఎవరిని ఇప్పుడు రాజీనామా చేపిస్తారు? రీసెంట్లీగా రాజ్యసభకు వెళ్ళిన వ్యక్తి ఎవరు? వేం నరేందర్ రెడ్డి. వేం నరేందర్ రెడ్డిని ఎందుకు రాజీనామా చేయించాలి? అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు, తర్వాత రేణుకా చౌదరి ఉంది, అలాగే అభిషేక్ సింగ్. ఇవన్నీ అయ్యే పనులు కాదు. రేణుకా చౌదరి అయితే ఇంక సంగతి తెలిసిందే కదా, ఎవర్రా మీరు అంతా అని అంటుంది. మీరు కొట్టుకొని వచ్చి నా దగ్గరికి ఎందుకు వస్తారు అనేసి ఆమె మామూలుగా ఫైర్ అవ్వదు. ఆల్రెడీ ఆమెకి ఫైర్ బ్రాండ్ అనే పేరు ఎందుకు వచ్చిందో అన్న విషయం కూడా తెలుసు. ఇక అనిల్ కుమార్ యాదవ్ విషయంలో కూడా నేనైతే ఆయన జోలికి పోతాడు అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ ఎలిగేషన్ అంత వచ్చింది కూడా ఎవరిపైన? రేవంత్ రెడ్డి పైనే వచ్చింది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డికి కొంత కాదు, ఇప్పుడు ఇండైరెక్ట్గా ఇక నువ్వు ఇంతవరకు వచ్చింది బాబు, నిన్ను కూడా పీకేస్తామని సంకేతాలు ఇవ్వడానికి ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి ప్లేస్ని కనుక ఆ ప్లేస్లోకి మీనాక్షిని తీసుకొచ్చేస్తే ఈయన చక్కగా అవుతాడు అప్పుడు. కానీ ఎందుకంటే పెద్దగా కాంగ్రెస్ పార్టీలో సీఎంలు మార్చారు. నేనే 30 ఇంతకుముందు అనేవాడు కదా, ఏమన్నంటే 34 వరకు నేనే అనేసి. ఇప్పుడు మాట్లాడతలేడు ఆ మాట. చూడండి, ఈ మధ్యలో జరిగిన ఇప్పుడు మీనాక్షి విషయం జరిగినప్పటి నుంచి కూడా మీరు చూడండి, ఎక్కడైనా కూడా నేను ఎవడడ్డం వస్తాడో తొక్కుకుంటూ వస్తా, నరుక్కుంటూ వస్తా, ఇవన్నీ మాట్లాడేవాడు కదా. ఇప్పుడు లేదు, ఆ టోన్లో మారింది, వాయిస్ మారింది, కొంత తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఇంకెంతసేపు అని పాపం బీఆర్ఎస్ పాట పాడతాడు. వాళ్ళు మాత్రం ఈయన ఒక సామెత ఉంటుంది, ఒర్లి వాడే పోతాడు, వండక తిని పోతారంటారు చూసినావా? ఆ రకంగా వాళ్ళ పని వాళ్ళు హ్యాపీగా చేసుకొని పోతున్నారు. ప్రజల్లోకి ఏ రకంగా పోవాలి, ప్రజల సమస్యల గురించి ఏ రకంగా ఇది చేయాలనేది వాళ్ళంతా కూడా చక్కగా ప్లాన్ వర్కౌట్ చేసుకున్నాడు. ఈయననే ఇక్కడ ఆగమాగం అవుతున్నాడు. ఎంతసేపు పొద్దున్న లేస్తే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, అటు కేసీఆర్ గురించి కావచ్చు, ఇటు హరీష్ రావు గురించి కావచ్చు, లేదు అని అంటే ఇటు కేటీఆర్ గురించి. ఇవి తప్ప ప్రజలకు అవసరమైన విషయాలు ఏమీ చెప్పట్లేదు. ఇప్పుడు కనుక వేం నరేందర్ రెడ్డిని రాజీనామా చేయించి మీనాక్షిని కనుక తెలంగాణకి రాజ్యసభకి పంపిస్తే తెలంగాణ నుంచి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దారికి వస్తాడు. బీజేపీతోటి ఈ అంటగా అంటే ఉండాలి కాంగ్రెస్ పార్టీలో అనుకుంటే కట్టుబడి ఉంటాడు, లేదంటే కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళిపోతాడు అనేసి ఫైనల్గా ఒక నిర్ణయానికి వచ్చిరట. ఏం మారుస్తారా అని మాట్లాడచ్చు. ఎందుకు మార్చారు? కర్ణాటకలో సిద్ధరామయ్యనే మార్చిరు కదా, మళ్ళా గెలిపించుకోగల సత్తా ఉంది. ఆయన ఎమ్మటి పిలిస్తే వచ్చి ఎమ్మెల్యేలు ఉన్నారు. అంతా ఉండి కూడా సిద్ధరామయ్యని మార్చి, ఎందుకంటే ఒప్పించి మార్చిరు అంటే అర్థం చేసుకోవచ్చు. ఏం తెలంగాణలో పెద్ద కష్టమా? ఎంతమంది పోతారు? రేవంత్ రెడ్డి ఒకవేళ బయటకు వస్తా అంటే ఇప్పుడు రాహుల్ గాంధీని కాదని ఎంతమంది పోతారు బయటికి? అందులో రేవంత్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత ఈయనమ్మటి పోయేటోళ్ళు ఎంతమంది ఉంటారు? సో ఇవన్నీ పెద్దగా రాహుల్ గాంధీకి తలనొప్పి అయిన విషయాలు ఏమీ కావు. ఖచ్చితంగా ముందైతే ఆమె గనక తెలంగాణ నుంచి రాజ్యసభ గనక పంపిస్తే ఖచ్చితంగా ఇక్కడ ఏ రకమైన మార్పు ఉంటుందనేసి వాళ్ళు డైరెక్ట్గా ఇండికేషన్స్ ఇస్తున్నట్టు. ఎందుకంటే ఒకవేళ పోనీలే ఉండని 5 సంవత్సరాలు అనుకుంటే అవకాశం ఇచ్చిరు కదా అని, అలసిచ్చిరు కదా అని చెప్పేసి ఇక వాళ్ళనే తొక్కుకుంటూ పోతా అంటే ఎవరు మాత్రం చూస్తూ ఊరుకుంటారు చెప్పండి? పార్టీ వాళ్ళది, రాష్ట్ర పార్టీ కూడా కాదు కదా, జాతీయ పార్టీ వాళ్ళ చేతుల్లో ఉన్నది. వాళ్ళ రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవా? సో కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా సీఎం సీట్లో మార్పు ఉండదన్న గ్యారంటీ అయితే ఏం లేదు. స్పష్టంగా ఇప్పుడు జరుగుతున్న సంకేతాలు అయితే అర్థమవుతున్నాయి. మీరు కర్ణాటకలో సిద్ధరామయ్య సీఎం పదవి పోయిన కానించి మార్చి డీకే శివకుమార్కి ఇచ్చిన కానించి మీరు అబ్జర్వ్ చేస్తే రేవంత్ రెడ్డి వాయిస్లో కూడా చూడవచ్చు. ఇంతకుముందు అంటే నేను 34 వరకు ఉంటాను అనేవాడు. కనీసము ఈ 29 వరకన్నా ఉంటాడా లేదా అనేది ఇప్పుడు ఆయనకే డౌట్ వస్తుందంట.